రైట్ సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకల గుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకొనున్నారు అమ్మవారు. ఇప్పటికే చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చిన కంకవనానికి గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకల గుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు పూజారులు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. 3 అంచెల భద్రత నడుమ రానున్నారు అమ్మవారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దపైకి చేరుకుంటారు సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటిలు స్వాగతం తెలుపనున్నారు. ఎవరు కూడా క్యూ లైన్లో తొక్కిసలాటకి పాల్పడకూడదు. లోపలికి వస్తే ఒక 10 నిమిషాల్లో దర్శనం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి క్యూ లైన్ మార్గంలో ఎవరు కూడా తొక్కిసలాటకు పాల్పడకూడదు. అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసుకుని మీ మొక్కులు చెల్లించుకోవచ్చు. అలాగే ఒడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించడానికి క్లాత్ హుండీలు, నెస్ హుండీలు ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకల గుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇప్పటికే చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చిన కంకవనానికి గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకల గుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు పూజారులు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. 3 అంచెల భద్రత నడుమ రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దపైకి చేరుకుంటారు సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటిలు స్వాగతం తెలుపనున్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు. తప్పిపోయిన భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 6 శిబిరాలు ఏర్పాటు చేసి తప్పిపోయిన వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులను వారి పేరెంట్స్ అయిన వారికి రప్పిస్తున్నారు. తప్పిపోయిన వారికి బిస్కెట్స్, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఒక్కొక్కరి కోసం 5-6 గంటలు వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు అధికారులు. మేడారంలో మిస్సింగ్ క్యాంప్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా చంద్రవ అందిస్తారు. చంద్రవ, ఓటు యు. చిలకలగుట్ట దిక్కు నడుచుకుంటూ వస్తుంటే తెలంగాణ ప్రభుత్వము మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు జిల్లా శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర 2026 తప్పిపోయిన వ్యక్తుల శిబిరం అని ఉన్నది. మా వాళ్ళు ఎవరన్నా తప్పిపోయినరేమో నాకు తెలియకుండా పోయి చూసేసి వస్తా. ఎందుకంటే నేను ఇటు తిరుగుతున్నా, మా వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, ఇంట్లో ఏమన్నా ఉన్నారేమో చూస్తా పోయి. తప్పిపోయిన వాళ్ళకు సంబంధించి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఈడ. అన్న నమస్తే, ఏం పేరే? అయితే సత్తయ్య. ఎవరన్నా? ఎక్కడ, ఏ జిల్లా అవుతుంది? ఎప్పుడు వచ్చిందన్నా? రాత్రి వచ్చిన. తప్పిపోయినట్ట మీ వాళ్ళు తప్పిపోయినరా? అయ్యో పాప, మీ అన్ననే తప్పిపోయిందంట. కాదన్నా, ఎంతమంది వచ్చిండ్రు? 10 మంది వచ్చిండ్రు. ఎన్ని వచ్చిండ్రే? ఎప్పటిదాకుంటారు? మరి తప్పిపోయినా నేను చెప్పిచ్చినవా ఆ సారోళ్ళతో మైకులా? ఎంతసేపు అయింది తప్పిపోయి? పొద్దుగాల నువ్వేమన్నా చిన్నోని వానే ఊరికి ఓనికి పైసలు ఇచ్చినా కూడా పోయి వెళ్ళిపోతావు. నువ్వెందుకు పికిరి పడుతున్నావు? ఏడవాకు. అయ్యా పెద్దన్న చూడండి, గట్లు ఏడుస్తారా అన్న? చిన్నపిల్లవా నువ్వేమన్నా? ఎందుకంటే పెద్ద మనుషులు అయిన తర్వాత ఊరికేనే మనసు అంతా దుఃఖం వచ్చేస్తుంటది. ఈ సత్తయ్య అన్న పెద్దపల్లి జిల్లా అంట. అన్నకి ఏ గ్రామము? బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి. మా పెద్దపల్లి జిల్లాలో అన్న పాపం పొద్దున్న తప్పిపోయినట్టు. దర్శనానికి వచ్చి తప్పిపోయినావా? వాగుల జంపన వాగుల తప్పిపోయిందంట. నువ్వక్క? దర్శనం అయిపోయింది. మాట ఆయన మాట బాగా ఒత్తుకాడికి దొరుకుతారేమన్నా అదంతా తిరిగినా, రోడ్ అల్లా తిరిగినా. గిరికల కాడు ఉన్నాం, ఆ గిరికలు కూడా కనబడతాయి. అయ్యో, నీడికి వచ్చింది. ఎందుకు ఏడుస్తావు? బిడ్డ పేరు వజ్రమాల, నా భర్త పేరు నెత్తిశంకరి. నువ్వు ఏడకించి వచ్చినవక్క? మాది గుడిపల్లి. గుడిపల్లి అంటే ఏ జిల్లా అవుతుంది? మంచిర్యాల జిల్లా, మందమారి మండలం. మంచిర్యాల జిల్లా, మందమారి మండలంకి వచ్చింది. ఈ అక్క పేరేంది? విజయ. విజయ అక్క. ఇక్కడ దర్శనం అయినాక తప్పిపోయిందంట. చెప్పిపించినవా మరి మైకులా? చెప్పిపించిన
రాస్తలేదు వస్తారు వాళ్ళు ఎక్కడ బందుకు వెతుకుతున్నారో పాపము. నా బిడ్డ పెద్ద చెల్లి ఇప్పుడు అన్న నాకు ఒక అనుమానం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు తప్పిపోయినరు కదా, మీరు ఇలా తప్పిపోయినరు, వీళ్ళు ఈడ మా దగ్గర ఉన్నారన్న సంగతి బయటికి పోతుందా మళ్ళా? పోతుంది మేడం, ఆ, ఎందుకంటే మాకు వాకి ట్యాగ్ కూడా ఉంది. ఆ. టోటల్ మేడారం మొత్తం ఎన్ని తప్పిపోయిన శిబిరాలు ఎన్ని ఉన్నాయి? మేడారంలో మొత్తం అన్ని 6 క్యాంపులు ఉన్నాయి. మా 6 క్యాంపులలో తెలిసిపోతుందా? క్యాంపులతో పాటు కంట్రోల్ రూమ్ లో అందరికీ వాకి ట్యాగ్ ఉంది. ఎక్కడైనా మనకు సమాచారం ఇవ్వగలం. మా మేడారం మొత్తం వీళ్ళ గురించి ఏడైనా నా కంప్లైంట్ వచ్చిందంటనా? వాట్సాప్ లో కూడా మేము గ్రూప్ లో కూడా షేర్ చేశాము. ఆ. ఎక్కడైనా వాళ్ళ బంధువులు వస్తే సార్లమ్మ గది దగ్గర భక్తులు రద్దీ భయమేం లేదు. అధికంగా ఉన్నారు. వీడు ఇంకొక బుడ్డది ఉన్నది. డిప్యూటీ చీఫ్ కొంచెం ఏం పేరు పెట్టా? పాస్ చేయండి. నీ వయసు ఎంత? సార్లమ్మ గద్దె చుట్టూ స్కూల్ కూడా పోతున్నావా? భక్తులు ఏడ తప్పిపోయినావు నువ్వు? నిలబడి ఉన్నారు. గద్దెల కాడ దర్శనంకి వచ్చావు బయటనా? పబ్లిక్ కూడా ఎక్కువ లేరు కదా, ఎట్లా తప్పిపోయినావు? ఎగ్జిట్ గేట్ దగ్గర బయటకు వెళ్ళాలని లోపలికి రావద్దు. జరిగిన అలాంటి వీళ్ళు నీదే ఊరు? నగరం తిరువంచలుంట ఏ జిల్లా పెట్టా తెలుసా? ఏ డిస్టిక్? మహారాష్ట్ర తిరువంచ మహారాష్ట్ర సిరివంచ. మీ నాన్న ఫోన్ నంబర్ ఎరకనా? నాన్న మమ్మీ దగ్గరికి మమ్మీ దగ్గరికేనా? అమ్మ ఫోన్ నంబర్ ఇచ్చిందా? కలుస్తలేదు, సిగ్నల్ లేదేమో. వాళ్ళ అమ్మ నంబర్ తెలుసంట, కలుస్తలేదు. మళ్ళీ చెప్పిపించిండ్రా వాళ్ళ అమ్మ నంబర్ చెప్పి ఎవరికైనా కలుస్తుంది. చెప్పించాం, అన్ని మిస్సింగ్ క్యాంపులు కూడా అనౌన్స్ చేస్తున్నారు. వాకీ టాకీ ద్వారా కూడా చెప్పించాం, అన్ని చోట్ల చెప్పించాం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే వస్తున్నారు, దాదాపు వచ్చి తీసుకెళ్తున్నారు. అందరూ ఇప్పటి వరకు ఎవరిని వదిలేసి పోలేదు కదా? పోయే ప్రసక్తే లేదు. అన్న ఇప్పటి వరకు ఎవరిని వదిలేసి ఎవరు పోలేదంటే నువ్వేం పికిరి పడకు, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే మా నాయన అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకునే భక్తులకు మా నాయన కూడా ఇట్లనే ఏడుస్తుండే, ఏమన్నా అనుమానంగా ఏడుస్తుండే ఇక పాపం. సమర్పించే కానుకలు కానిపెట్టా. ఇప్పుడు నీకు మీ అమ్మ నంబర్ తెలుసు కదా, భయం ఏం లేదు కదా? ఏం లేదు, ఏమైనా కావాలంటే ఎప్పుడు నేను పంపిస్తా తిననీకే. అన్ని ఉన్నాయి మేడం, త్వరగా బయటకు వెళ్ళాలి. బాదం మిల్క్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సెల్ఫీలు ఫోటోలు తీస్తే ఆ మొబైల్స్ గుండెల్లో వేసేస్తారు. భక్తులు వాటర్ గమనించి అన్ని సప్లై చేస్తున్నాం. త్వరగా దర్శనం ఏం చేసుకుని పికిరి బయటకు లేదు, రావాలి. తప్పిపోయినా కూడా ఈడికి వస్తే మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అందరినీ మీ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఆకలి నీళ్లు లేవు, ఎట్లా భయపడే అవసరం లేదు, అన్ని ఉన్నాయి రెడీగా. అమ్మ మీరు ఎక్కడికి వచ్చిండ్రు? ఏ డిపార్ట్మెంట్? ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి 6 మిస్సింగ్ క్యాంప్స్. సీతక్కల డిపార్ట్మెంట్. అవును మేడం, ఆ, అన్ని మేడం. బాదం మిల్క్, వాటర్, బిస్కెట్స్, అరేంజ్ చేస్తాం, టిఫిన్స్ అరేంజ్ చేస్తాం. వీళ్ళకి ఏ లోటు లేకుండా అందరినీ అప్పచెప్తాం. ఎవరిని వదిలేదు. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిండ్రమ్మా? ఇప్పుడు ఈ రోజైతే దాదాపు పొద్దు నుంచి 25 మెంబర్స్ వరకు వచ్చారు మేడం. అందరూ వెళ్ళారు, వీళ్ళు ముగ్గురు మాత్రమే ముగ్గురు ఆగిండ్రు. ఇందాక ఒకరు కాకినాడ నుంచి చిన్న పిల్లని వేసుకొని బ్యాగ్ పోయిందని వాళ్ళని కూడా కనిపెట్టి బ్యాగు, పిల్లల్ని, తల్లుల్ని అందరినీ పంపించేసాం. అందరినీ వాళ్ళ సొంత ప్లేస్లకి సురక్షితంగా పంపిస్తున్నాం మేడం. అమ్మ ఏ జిల్లాకేం చేసిండ్రు మిమ్మల్ని డ్యూటీడా? ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా ఉన్నారు మేడం. 6 క్యాంపులలో 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అందరూ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. అందరం ఒకే డిపార్ట్మెంట్. నువ్వేమి టెన్షన్ పడకు, ఏడవకు, సరేనా? తప్పిపోయిన వాళ్ళ శిబిరానికి, ఒకవేళ మీరు ఏమైనా తప్పిపోతే వెంటనే తప్పిపోయిన వాళ్ళ శిబిరానికి పోండి. ఇన్ఫర్మేషన్ మీ 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 చుట్టుముట్టు ఎక్కడున్నా కూడా 6 శిబిరాలలో తెలిసిపోతుంది. నిమ్మలంగా మీ వాళ్ళు ఉన్న జాగాలకి వెళ్ళిపోవచ్చు. ఏడవద్దు, పికిరి పడద్దు, భయపడద్దు. ఈ రోజులలో ఫోన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వెనకటికి అంటే జాతరలో తప్పిపోయినారంటే వెళ్ళిపోయినారు అనుకుందాము. ఇప్పుడు అట్లేం లేదు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు, రావచ్చు, మళ్ళా మంచిగా సురక్షితంగా పోవచ్చు. గద్దెల దగ్గరికి ఎంచి ముచ్చట మళ్ళొక అంటే గద్దెలకు ఎదురుగానే ఉన్నది ఇది శిబిరము. ఈడికెంచి ముచ్చట మళ్ళొక ముచ్చటతో కలుద్దాం పండి.